ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లెక్కపరుచుకుని క్రైస్తవులు ఒకందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అటువంటి మనిషిని ఎంత దారుణం అంటే, సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు. ప్రవీణ్ పగడాల బావమని వచ్చారు. సీసీ ఫుటేజ్ చూపిస్తూ అక్కడ బండి కనబడుతున్నారు. అది యాక్సిడెంట్ అని చెప్పి నాకు నన్నెందుకు మీరు కన్విన్స్ చేస్తారు? డిఎస్పీ, ఎడిషనల్ ఎస్పీలు అందరూ ఉన్నారు. నన్ను కన్విన్స్ చేస్తారు. మీకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో దాస్తున్నారు ఇలాగ అనిపించింది. ఇది ఫస్ట్ సైట్. ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను. అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ యాక్సిడెంట్ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదు. 100% ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. నైట్ అంతా అక్కడే ఉన్నాం. 11 వరకు ఉన్నాను అక్కడ. కుర్రోడు అన్నాను వెళ్ళదా మేము ఉంటాం అంటే ఏంటంటే, రాత్రి కానీ గవర్నమెంట్ కదా ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం. హైదరాబాద్ తరలించేస్తారేమో. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేటోడికి ఇప్పుడు ఆకునే మనం వేస్తానని చెప్పి ఒప్పుకోకుండా వెళ్ళిపోయింది. దాని తర్వాత పోస్ట్ మార్టం ఎంక్విస్ట్ రాయడానికి 12 గంటలు తీసుకున్నారు. చాలా కావాలని డ్రాగింగ్ చేసి 2:30 పోస్ట్ మార్టం తీసుకొచ్చేసేటికి నేను బాడీ అంత ముందు చూశాను, తర్వాత చూశాను. పోస్ట్ మార్టం అయినా తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెడు ఇలా కట్ అయిపోయి తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి గొడ్డలతో నరికేసినట్టుగా ఉంది. నేను చూశాను బాడీ. ఖచ్చితంగా అది యాక్సిడెంట్. నేను నమ్మడం కాదు, సమాజం అంతా నమ్మింది, దేశం అంతా నమ్ముతుంది, అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది. అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉంటుండగానే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి అకౌంట్ సీజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకుని వెళ్ళిపోయారు.